గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ విజ్ఞాన్ కాలేజ్. ఈరోజు మనం థర్డ్ వీక్ ఆఫ్ 6th సెమిస్టర్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్లో ఫోర్త్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ సర్వీస్, అంటే వినియోగదారులతో సేవ అనుసంధానం. ఇప్పుడు వినియోగదారులకి సేవ అందించేటప్పుడు వాళ్ళతో మనం మమేకం అవ్వాలి, కలిసిపోవాలి. కాబట్టి అటువంటిది ఉంటేనే ఏ వ్యాపారమైనా అభివృద్ధి ఉంది. కాబట్టి కస్టమర్సే వ్యాపారానికి ప్రత్యక్ష దేవుళ్ళని చాలాసార్లు చెప్పారు. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ కన్జ్యూమర్స్ తోటి కస్టమర్స్ తోటి ఇన్వాల్వ్ అయిపోవాలి, వాళ్ళలో కలిసిపోవాలి, వాళ్ళ మాటలతో కలిసిపోవాలి. వాళ్ళ అభిప్రాయాలు మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి. ఇలాగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ మాటలను గౌరవిస్తూ, వాళ్ళ అభిప్రాయాలకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటేనే వాళ్ళు ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో కలిసిపోవడాన్ని, మమేకం అవ్వడాన్ని ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సర్వీసెస్ అంటాం. తెలుగులో సేవ అనుసంధానం. అనుసంధానం అంటే ఏమిటి? కలిసిపోవడం. వాళ్ళు చెప్పిన అభిప్రాయాలకు గౌరవిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, చాలా రెస్పెక్టబుల్గా, హానరబుల్గా చూసుకుంటూ, వాళ్ళకి సర్వీస్ అందిస్తూ, వాళ్ళు ఏ అయితే క్వాలిటీస్ గల ఐటమ్స్ కావాలనుకుంటున్నారో అటువంటివి అందించి, ఇటువంటివన్నీ చేయడం అన్నీ కూడా కంప్లీట్ అనుసంధానం అంటారు. ఇంగ్లీష్లో ఇన్వాల్వ్మెంట్. వాళ్ళతో మనం మమేకం అయిపోవడం, కలిసిపోవడం. ఎవరితోటి? కస్టమర్స్ తోటి, కన్జ్యూమర్స్ తోటి. ఎవరు? స్టాఫ్, సిబ్బంది వినియోగదారులతోటి, కస్టమర్స్ తోటి అనుసంధానం అవ్వడం. అది మన టాపిక్. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ సర్వీస్ అంటే ఏమిటి చెప్పాను. వినియోగదారులకు సేవ అందించడంలో మమేకం అవ్వడం, కలిసిపోవడం, అనుసంధానం. తెలుగులో సేవ అనుసంధానం అంటారు. ఇక్కడ మనకి సేవ అనుసంధానం అంటే చెప్పాను మీకు నేను. వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని అందిస్తూ, వాళ్ళు ఏ క్వాలిటీస్ గల ఐటమ్స్ అడుగుతున్నారో అవి మనం ఆ ప్రొడక్షన్ చేసి, ఆ ప్రొడక్షన్ మనం కస్టమర్స్కి అందించాలి. ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ మనం అందించగలిగితే అది అనుసంధానం అవ్వడం. వచ్చిన వాడిని చాలా రెస్పెక్ట్ఫుల్ కొని వెళ్ళేంత వరకు కూడా మనం ప్రతి కన్జ్యూమర్ని, ప్రతి కస్టమర్ని కూడా చాలా రెస్పెక్టబుల్గా చూసుకోవాలి. అది మనకి ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఇప్పుడు మన డెఫినేషన్ అన్నది చూద్దాం. ఇప్పుడు చెప్పిందంతా ఇంట్రడక్షన్ పార్ట్. డెఫినేషన్ చూద్దాం. ఒక వినియోగదారుడు ఒక సేవా సంస్థలో ఆ సేవా సంస్థ యొక్క దాని గురించి సంప్రదింపులు జరపడాన్ని అనుసంధానం అంటారు. సంప్రదింపులు జరపడం అంటే ఏమిటి? వాటి యోగక్షేమాలు, ఏ వస్తువులు ఉన్నాయి, ఎలా క్వాలిటీ ఉంది, ఎంత రేటు ఉంది, ఎంతకాలం మన్నుతుంది, బయట దాంతో దీన్ని పోల్చి చెబుతాడు. అది ఈ వివరాలన్నీ కూడా సంప్రదింపులు జరుపుతాడు. ఎవరు? కన్జ్యూమర్. ఎవరితోటి? ఆ వ్యాపార సంస్థతో. ఇదంతా ఓనర్కి కస్టమర్కి సంబంధం ఉండదు, సిబ్బందికి కస్టమర్కి సంబంధం ఉంటుంది. ఎక్కడైనా సరే ఓనర్ కేవలం క్యాష్ తీసుకోవడం వరకునే ఓనర్. ఇక్కడ వ్యాపార సంస్థలో సిబ్బంది ఉంటారు, స్టాఫ్. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్టాఫ్ కంపల్సరీ కూడా వచ్చిన కస్టమర్స్ తోటి చాలా హానరబుల్గా ఉంటూ, రెస్పెక్టబుల్గా ఉంటూ, తన సొంత మనుషులను ఎలా అయితే చూసుకుంటాడో, ఎలా అయితే గౌరవిస్తాడో, సేమ్ వచ్చిన కస్టమర్స్ని కూడా సేమ్ అలాగే గౌరవించాలి. అప్పుడు వచ్చిన కస్టమరు చాలా సంతృప్తి చెందితే ఒక వస్తువు బదులు 4 రకాల వస్తువులు కొంటాడు. ఓకే, వచ్చిన కస్టమరు ఒక వస్తువు బదులు 4 రకాల వస్తువులు కొంటాడు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తన సొంత వ్యక్తులను ఎలా అయితే గౌరవించి, మర్యాదించి, వాళ్ళ అభిప్రాయాలను ఎలా అయితే గౌరవిస్తాడో, వచ్చిన కస్టమర్ని కూడా సేమ్ ట్రీట్ అలాగే చేయాలి. సేమ్ ట్రీట్ అక్కడ ఇవ్వాలి. మనం సేమ్ ట్రీట్ చేయాలి. అలా సేమ్ అలాగే మెయింటైన్ చేయాలి అక్కడ. కాబట్టి ఒక వ్యాపార సంస్థలో వినియోగదారుడు ఆ వ్యాపార సంస్థ యొక్క ఉత్పత్తి గురించి, వ్యాపార అవసరాల గురించి, మిగిలిన వాటి గురించి సంప్రదింపులు జరపడాన్ని సేవా అనుసంధానం అంటారు. సేవా అనుసంధానం అంటే ఏమిటి? సేవను పొందుతున్నాడు కన్జ్యూమర్, సేవను అందిస్తున్నారు స్టాఫ్. కాబట్టి అందించే వ్యక్తి
పొందే వ్యక్తి అందించే వ్యక్తిని కొన్ని రకాల క్వశ్చన్లు వేస్తాడు. ఇప్పుడు సేవను తీసుకునే వ్యక్తి కొన్ని రకాల క్వశ్చన్లు వేస్తాడు. అప్పుడు సేవా ప్రదాత అంటే సేవను అందించేవాడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇలా సంప్రదింపులు జరుపుతారు. కొంత కాన్వర్సేషన్ ఉంటుంది బిట్వీన్ కస్టమర్ అండ్ స్టాఫ్. బిట్వీన్ కస్టమర్కి స్టాఫ్కి కూడా కొంత కాన్వర్సేషన్ జరుగుతుంది. కాన్వర్సేషన్ జరిగితే మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది, హెల్దీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. ఎంతసేపు కూడా విసుగ్గా యారోగెంట్గా రిప్లై ఇచ్చామనుకోండి, రెక్లెస్గా రిప్లై ఇచ్చామనుకోండి, వీడు వెళ్ళి 10 మందితో రాంగ్గా చెప్తాడు. అలా కాదు, వచ్చిన కస్టమర్ని ఎంత కోపంగా ఉన్నా ఎలా ఉన్నా సరే వాడితో మనం చాలా పొలైట్గా కూల్గా సమాధానం చెప్పి, అడిగిన దానికి సమాధానం చెప్పి, ఓ వస్తువు గురించి ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీస్ చెప్పి, కొనలేని వాడి చేత కూడా కొనిపించేటట్టు ఈ యొక్క సిబ్బంది స్టాఫ్ ఆ యొక్క కస్టమర్తో బిహేవ్ చేయాలి. దట్ ఈస్ కాల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సర్వీస్, కన్జ్యూమర్స్ సర్వీస్. అంతే కదా, వచ్చిన వాడు ఏ రకం మూడ్లో ఉన్నా సరే వాడి చేత 2-3 రకాల వస్తువులు కొనిపించేటట్టు చేయడమే ఆ యొక్క సిబ్బంది యొక్క టాలెంట్. కాబట్టి వినియోగదారుడు సేవా సంస్థలో ప్రవేశించగానే కొన్ని రకాల సంప్రదింపులు చేస్తాడు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది ధర ఎక్కువ, ఏది ధర తక్కువ, ఇది మంచిదేనా కూడా చెడ్డదంటాడు. కొంతమంది అటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మంచిదేనా కదా, ఏం లేదండి పెద్ద అంత రేటు పలకదు అలా అంటారు. అటువంటి వాడిని కూడా మనం కరెక్ట్గా మాట్లాడి వారి చేత కూడా కొనిపించేటట్టు చేయాలి. కాబట్టి ఇవంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్సేషన్ అంతా కూడా అనుసంధానం, సేవ అనుసంధానం, ఇంగ్లీష్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ సర్వీస్ అంటారు. అంటే తనకున్న డౌట్లన్నీ కూడా అక్కడ ప్రజెంటేషన్ చేస్తాడు కన్జ్యూమర్. తన డౌట్ ఇక్కడ సంప్రదింపులు అంటే గొడవ పెట్టుకోవడం కాదు, ఆ వస్తువు మీద, ఆ యొక్క ఐటమ్ మీద, లేకపోతే ఆ సర్వీస్ మీద తనకు కొన్ని డౌట్లు ఉంటాయి, కొన్ని ప్రైమరీ డౌట్లు. ఆ డౌట్లన్నీ కూడా ప్రజెంటేషన్ చేస్తాడు కస్టమర్. దానికి తగ్గ రిప్లై మనం ఇక్కడ స్టాఫ్ ఇవ్వాలి, పొలైట్గానే ఇవ్వాలి, కూల్గానే ఇవ్వాలి, దెబ్బలాట పెట్టుకున్నట్టు కాదు. అప్పుడు ఈ యొక్క కాన్వర్సేషన్ అంతా కూడా సేవా అనుసంధానం అయిపోతుంది. ఎందుకంటే మాట్లాడుతుంటే తెలిసిపోతుంది ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా పలకరిస్తున్నాడు అనేది తెలిసిపోతుంది, కస్టమర్కి కూడా తెలిసిపోతుంది. అలాగే వీడు కొండా అనే విషయం కూడా, వీడు కొనడానికి వచ్చాడా అడగడానికి వచ్చాడా అనే విషయం కూడా స్టాఫ్కి తెలిసిపోతుంది. వీడు కొనకపోయినా పొలైట్ ఆన్సర్ ఇవ్వాలి. చాలా చెప్పాలంటే చాలా హానరబుల్గా ఆన్సర్ ఇస్తూ పొలైట్గా ఆన్సర్ ఇవ్వాలి మనం. కాబట్టి అటువంటి ఈ కాన్వర్సేషన్ యొక్క సంభాషణలు, సంప్రదింపులు ఇదంతా కూడా తెలుగులో ఏమంటాం మనం, అనుసంధానం. రిలేషన్ పెరుగుతుంది కదా బిట్వీన్ కస్టమర్ టు స్టాఫ్. ఇప్పుడు స్టాఫ్కి కస్టమర్కి రిలేషన్ పెరుగుతుంది అడగడం వల్ల. ఏమంటే ఏది మంచిది మీరే చెప్పండి. కొంతమంది కన్జ్యూమర్స్ వాడికి తెలియదు ఏ వస్తువు ఎంతో ఎలా ఉంటుందో, అప్పుడు స్టాఫే చెప్పాలి, ఏమండి మీకైతే ఇది బాగుంటుంది, నా మాట ఇది లేటెస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం ఖరీదు ఎక్కువే కానీ మీరు అనుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అని చెప్తాడు. కొంతమంది ఏదో అంటకడదామని చూస్తారు. అలా కాకుండా వచ్చిన కస్టమర్ని బట్టి ఆ యొక్క ఐటమ్ని వాడికి ఇవ్వడం కోసం మనం ట్రై చేయాలి. ఇదంతా కూడా ఈ యొక్క కాన్వర్సేషన్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోవడమే, అనుసంధానం, మమేకం, వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడమే. అప్పుడు వాడు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు, ఎంతో తృప్తి చెందుతాడు, గరిష్ట చాలా మ్యాక్సిమైజ్ సాటిస్ఫాక్షన్ పొందుతాడు. అలా పొందితే చాలు, వీడు వెళ్ళి నలుగురితో చెప్తే నలుగురు వచ్చి కొంటారు. కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది హెల్దీగా ఉండాలి ఇక్కడ. ఓకే, అది చాలా ఆరోగ్యంగా కలిసి వచ్చాడు. మాట్లాడేటప్పుడు ఎంతో కూల్గా, రెస్పెక్టబుల్గా, అట్రాక్ట్ చేసేటట్టు, ఇంప్రెసివ్గా చేసేటట్టు మాట్లాడాలి. అప్పుడు అవతలాడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందుతారు. కాబట్టి ఈ సేవ అనుసంధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది డెఫినేషన్. ఇక్కడ మనకి ఏంటంటే చెప్పాం కదండి, ఎప్పుడైతే కరెక్ట్ పొలైట్ ఆన్సర్ వచ్చిందో కస్టమరు సంతృప్తిని చెందుతారు. సంతృప్తి చెందితే చాలు, ఇంకా ఆ షాపింగ్ మాల్కి, ఆ వ్యాపార సంస్థగా రావడానికి అలవాటు పడిపోతారు. ఆ ఊళ్ళో ఎన్ని షాపులు ఉన్నా సరే ఇక్కడికే వస్తాడు. ఎందుకంటే రెస్పెక్ట్నెస్ బాగుంది, రిసీవింగ్ బాగుంది, అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా చాలా పొలైట్ ఆన్సర్ వస్తుంది అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎన్ని షాపులు ఉన్నా సరే ఇక్కడికే వచ్చి కొంటాడు. కాబట్టి గరిష్ట సంతృప్తిని పొందేటట్టు ఆ యొక్క స్టాఫ్ బిహేవ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది
ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ యొక్క రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు కస్టమరు ఎంటర్ అవ్వగానే ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, ఎలాగ మనం ఆన్సర్ ఇవ్వాలి అనేది కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టైం కస్టమరు వ్యాపార సంస్థలకు ఎంటర్ అవ్వగానే ప్రాథమిక సంప్రదింపులు చేస్తాడు. ఫస్ట్ అంటే ప్రైమరీ కాన్వర్సేషన్ పెడతాడు. అంటే ఒకటి తనకున్న డౌట్ ప్రైమరీ, ఏమండి ఏది మంచిది, నాకు ఈ ఐటెం కావాలనుకుంటున్నాను, ఏది మంచిది, ఏది తక్కువ దొరకదు, నేను హై లెవెల్ ప్రైస్ పెట్టలేను, ఎక్కువ ఖరీదు పెట్టి నేను కొనలేను, నా రేంజ్ ఇది, దీనికి ఈ లెవెల్లో ఈ రేంజ్లో నాకు ఏదైనా మంచి వస్తువు చూపెట్టండి అని ప్రైమరీ. ఇది ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు పెట్టారు కొట్టు, నేను ఈ ఊరికి కొత్త, ఏది నాకు కావాల్సిన ఐటెం, నా క్వాలిటీగల ఐటెం నాకు చూపించండి అని ప్రైమరీ అంటే ప్రాథమిక సంప్రదింపులు, ప్రైమరీ సంప్రదింపులు చిన్నమాట, చిన్న డౌట్లు, చిన్న కాన్వర్సేషన్తో స్టార్ట్ చేస్తారు. తనకు తెలియదు, వచ్చిన కన్జ్యూమర్కి తెలియదు ఈ షాప్ అన్నట్టు. వచ్చాడు, పోనీ తను ఆ ఊరు కాకపోయినా సరే ఏదో కొందామని వచ్చాడు. తన డౌట్లు ప్రైమరీ, ఏమండి నాకు కావాల్సిన ఐటెం ఇక్కడ ఉందా లేదా, ఇక్కడ ఎవరు సేల్స్మెన్ ఎవరు అని అడిగి వాళ్ళతోటి సంభాషణ పెట్టుకుని, ఏమంటే నాకు ఈ ఐటెం కావాలి, నా రేంజ్ ఇది, నేను 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టాను, 1000 రూపాయలు నాకు ఉన్నది ఉందా లేదా, లేదు అంటే వెళ్ళిపోతాను, ఉంది అంటే చూపించండి ఐటమ్స్. అలాగే ప్రైమరీగా ముందు సంప్రదింపులు కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి? బిట్వీన్ స్టాఫ్ అండ్ కస్టమర్. బిట్వీన్ స్టాఫ్ అండ్ కస్టమర్ వస్తాడు కదా, మరి వాడికి కావాల్సింది మనం అందివ్వాలి కదా స్టాఫ్. కాబట్టి ఇక్కడ కాన్వర్సేషన్ అంతా కూడా ప్రొపరైటర్కి, యజమానికి ఉండదు, సిబ్బందికి, స్టాఫ్కి అండ్ ఆల్సో నెక్స్ట్ కస్టమర్కి ఉంటుంది. కాబట్టి కస్టమర్ వచ్చినప్పుడు వాడు కొన్ని డౌట్లు ఉంటాయి, మరి ఆ డౌట్లు క్లారిఫై చేయవలసిన అవసరం అంతా కూడా, ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ యొక్క మాతో సిబ్బందికి, స్టాఫ్కి ఉంటుంది. కస్టమర్కి వచ్చే డౌట్లన్నీ కూడా క్లియర్ చేయాలి కదా, ఆ అవసరం ఉంది స్టాఫ్కి. కాబట్టి మొట్టమొదటిసారిగా వ్యాపార సంస్థలో అడుగు పెట్టగానే ప్రాథమిక సంప్రదింపులు సంప్రదిస్తాడు కస్టమర్. ఎవరితోటి? అందులో పనిచేసే స్టాఫ్ తోటి. అది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంకా రెండోది, ఇలాగే ఈ వ్యాపార సంస్థే కాకుండా రకరకాల వ్యాపార సంస్థల్లో అనేక రకాల కాన్వర్సేషన్స్ పెట్టుకున్నాడు అనుకోండి, సంభాషణలు అనుసంధానం చేసుకున్నాడు అనుకోండి, సంప్రదింపులు చేస్తున్నాడు అనుకోండి, కొంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎవరికి? కస్టమర్. ఏది మంచి, ఏది చెడు, ఎవడు మోసం చేయడానికి చూస్తున్నాడు, ఎవడు అంటకడదామని చూస్తున్నాడు, ఎవడు ఇద్దామని చూస్తున్నాడు, మంచిది కాకపోయినా ఏదో సర్ది చెప్పేసి ఇచ్చేద్దామని చూస్తున్నాడా, లేకపోతే నిజంగా క్వాలిటీ గల వస్తువా, అలాగే కొంత జ్ఞానం వస్తుంది కస్టమర్కి. మొదట్లో అమాయకుడైనా తెలియపోయినా, తర్వాత ఈ షాప్ కాకపోయినా ఇటువంటి షాపులు, ఇటువంటి వ్యాపార సంస్థలు రకరకాలుగా వెళ్తాడు ఏదో పని మీద. అస్తమాటు ఇదే వ్యాపార సంస్థకు రాడు, అనేక రకాల వ్యాపార సంస్థలకు వెళ్తాడు, అనేక రకాలుగా క్వశ్చన్లు వేస్తాడు, వాళ్ళు కూడా అనేక రకాలుగా సమాధానం చెప్తారు. అన్ని సమాధానాలు ఒకేలా ఉండవు కదా, అన్ని వ్యాపార సంస్థలు ఒకేలా ఉండవు, అన్ని వ్యాపార సంస్థల్లో స్టాఫ్ కూడా ఒకేలా ఉండరు. ఈ షాప్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ షాప్లో స్టాఫ్ ఒకలా చెబితే పక్క షాప్లో స్టాఫ్ కొంచెం రెక్లెస్గా చెబుతారు. కాబట్టి అన్ని వ్యాపార సంస్థల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా ఒకేలా ఉండరు, రకరకాల ఆన్సర్స్ వస్తాయి. కస్టమర్స్ కూడా రకరకాల క్వశ్చన్లు వేస్తారు, వస్తువుని బట్టి డౌట్లు పెరిగిపోతూ ఉంటాయి, ఒక ఐటమ్ని బట్టి డౌట్లు పెరిగిపోతూ ఉంటాయి కస్టమర్కి. దానికి ఎంటైర్ 100% దానికి ఆన్సర్ ఇవ్వాలి స్టాఫ్. కాబట్టి రకరకాల వ్యాపార సంస్థల్లో రకరకాల అనుసంధానాలు అంటే కాన్వర్సేషన్స్ పెట్టుకుంటాడు కస్టమర్. దానివల్ల కొంత నాలెడ్జ్ వచ్చేస్తుంది కస్టమర్కి. అంటే రకరకాలు చూస్తాడు, ఇదే ఊరు కాదు, పక్క వాళ్ళు వైజాగో, విజయవాడో, రాజమండ్రి పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్స్లో, పెద్ద పెద్ద బిజినెస్ గోడల్లో రకరకాల ఐటమ్స్కి కోసం వెళ్తాడు. అన్నీ చెప్పారు కదా, అన్ని వ్యాపార సంస్థల్లో స్టాఫ్ ఒకేలా చెప్పరు ఆన్సరు, రకరకాలుగా చెబుతారు. రకరకాలుగా చెప్పినప్పుడు ఇతనికి కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, కొంత జ్ఞానం ఇతనికి సంపాదిస్తాడు. కస్టమరు కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు. దేని మీద? ఈ యొక్క కాన్వర్సేషన్ మీద. సేవ అనుసంధానం మీన్స్ సంప్రదింపులు, క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్స్ తీసుకోవడం, అలాగంట.
మొత్తం తనకున్న డౌట్ చెప్తుంటే ఆన్సర్స్ వస్తుంటాయి కదా. ఈ విధంగా అనేక రకాల వాళ్ళలో, అనేక రకాల వ్యాపార సంస్థల్లో, అనేక రకాల స్టాఫ్ ఇచ్చిన ఆన్సర్స్ రకరకాలుగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కొంత నాలెడ్జ్ ఇతను పొందుతాడు కస్టమరు. ఓకే, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ చూడండి, కొన్ని ఆన్సర్లు, ఇప్పుడు స్టాఫ్ ఇచ్చిన ఆన్సర్లు కొన్ని కస్టమర్ని ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది, లేదా కోపం తెప్పించేటట్టు ఉంటుంది. ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది, లేదా కోపం తెప్పించేటట్టు ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. కొంతమంది ఇచ్చిన స్టాఫ్ తాలూకు ఆన్సర్స్ కస్టమర్కి నచ్చుతాయి, అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ అడిగిన క్వశ్చన్లకి స్టాఫ్ ఇచ్చిన ఆన్సరు నచ్చుతుంది కొంతమందికి నచ్చదు, ఇబ్బంది పెడుతుంది, ప్రాబ్లం అవుతుంది, గొడవ పెట్టుకునేటట్టు చేస్తుంది, కోపం తెప్పిస్తుంది, కస్టమర్కి కోపం తెప్పిస్తుంది. అలా కూడా ఉంటుంది. లేదు, ఒక్కొక్కసారి స్టాఫ్ చెప్పిన సమాధానం చాలా ఇంప్రెసివ్ అయిపోయి ఒకటికి బదులు 4 కోస్తులు కొనేటట్టు నచ్చుబాటుగా ఉంటుంది. కస్టమర్కి ఎంతో నచ్చుతుంది. వస్తే ఇతని దగ్గరికి రావాలి, ఈ షాప్ దగ్గర రావాలి, చాలా రిసీవింగ్ బాగుంది అనుకుంటాడు. ఒకసారి నచ్చుతుంది, ఒకసారి గొడవ పెట్టుకునేటట్టు ఉంటుంది, ఒకసారి నిజంగా గొడవ పెట్టుకుంటాడు, ఒకసారి కోపం వస్తుంది, కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ రకంగా కూడా అంటే ఏమిటి, సానుకూల ప్రతికూల అంటే ఏమిటి, కొన్ని ఆన్సర్స్ ఫర్గా ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ యాంటీగా ఉంటాయి. ఇప్పుడు కస్టమర్కి యాంటీగా ఉండే ఆన్సర్స్ కొన్ని ఉంటాయి, కస్టమర్కి ఫర్గా ఉండే, తనకు అనుకూలంగా ఉండే ఆన్సర్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి రెండిట్లోనూ కూడా కస్టమర్ గందరగోళాన్ని ఫీల్ అవుతాడు. తనకి ఫర్గా ఉందనుకో, ఆనందం ఎక్కువైపోయినా ఇబ్బందే. ఇప్పుడు సంతోషం, ఆనందం, హ్యాపీనెస్, ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోయినా ఇబ్బందే. అలాగా గొడవ పెట్టుకున్నా, కోపం తెచ్చుకున్నా, ఇబ్బంది పడినా కూడా ఆ రకంగా కూడా ఇబ్బందే. ప్లస్ అయినా ఇబ్బందే, మైనస్ అయినా ఇబ్బందే. ఆ రకంగా కాకుండా స్టాఫ్ మెయింటైన్ చేయాలి. అతన్ని ఎక్కువగా కొనిపించేసినా ఇబ్బందే కస్టమర్కి, అలాగా కస్టమర్తో గొడవ పెట్టుకునే ఇబ్బందే. అలాగనమాట. అంటే కస్టమర్ అడిగిన క్వశ్చన్లకి స్టాఫ్ ఇచ్చిన ఆన్సర్స్ కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు, గొడవ పెట్టుకుంటారు, కోపం వస్తుంది, ఇబ్బంది పడతారు. ఆ రకంగా కూడా ఉంటాయి. ఓకే, అంటే ఏమిటి, అనుసంధానం అంటే ఏమిటి, కేవలం మాటలతో జరుగుతుంది. ఇక్కడ తన డౌట్లు ప్రజెంటేషన్ చేస్తాడు కస్టమర్, ఆ డౌట్ని క్లారిఫై చేస్తాడు స్టాఫ్. కాబట్టి ఇక్కడ మాటల ద్వారా జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ కూడా ఆ యొక్క ఇచ్చే ఆన్సర్ కొంతమందికి నచ్చుతాయి, కొంతమంది కస్టమర్స్కి నచ్చవు, గొడవ పెట్టుకునేటట్టు ఉంటాయి, ప్లస్గా ఉంటాయి, మైనస్గా ఉంటాయి. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని సంభాషణలు, అన్ని కాన్వర్సేషన్స్ ఇంపార్టెన్స్ ఉండవు. ఇప్పుడు అన్ని వ్యాపార సంస్థల్లో కాన్వర్సేషన్స్ అంత ఇంపార్టెన్స్ ఉండవు. కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, కొన్ని ముఖ్యమైనవి కావు. కొన్ని ఇంపార్టెన్స్, కొన్ని నాన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఎక్కువసేపు ఏసీలో కూర్చుని సొల్లు చెబుతాడు కస్టమర్, ఈ స్టాఫ్కి కొంత కోపం వస్తుంది. వీడు అసలు కొంటాడా కొండా, కాసేపు కాలక్షేపం చేయడం కోసం వచ్చాడా అనుకుంటాడు స్టాఫ్ని పరీక్షిస్తాడు కస్టమర్. స్టాఫ్కి ఎంతవరకు పేషెన్స్ ఉంది, ఎంతవరకు సహనం ఉంది అని పరీక్షిస్తాడు కస్టమర్. అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక విసుక్కుంటాడు, ఒకసారి కోపం వస్తుంది స్టాఫ్కి. రెండు రకాలుగాను. ఇప్పుడు స్టాఫ్కి ఎంతవరకు పేషెన్స్ ఉంది అని పరీక్షిస్తాడు కస్టమర్. అలాగే కస్టమర్ అడిగే క్వశ్చన్లకి విసిగిపోయి, వెక్స్ అయిపోయి, ఇంకా అసలు వీడు కొంటాడా కొండా అని కోపం వస్తుంది స్టాఫ్కి. పరీక్ష అన్నమాట. అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పాలి స్టాఫ్. వాడు సమాధానం చెబుతున్న కొన్ని ఎక్కువ క్వశ్చన్లు వేస్తాడు కస్టమర్. అంటే సహనాన్ని పరీక్షిస్తాడు ఇక్కడ కస్టమర్. ఆ రకంగా కూడా కొంతమంది కస్టమర్స్ ఉంటారు. కాబట్టి కొన్ని కాన్వర్సేషన్స్కి, కొన్ని సంప్రదింపులకి ఇంపార్టెన్స్ ఉండదు, కొన్ని కాన్వర్సేషన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ ఎగ్జాంపుల్ 1 ఏంటంటే, హోటల్కి వచ్చిన కస్టమర్ని చాలా రెస్పెక్టబుల్గా చూస్తాడు కొంతమంది కస్టమర్స్.
కొంతమంది ఏం కావాలండి, ఇదిగో మెనూ కార్డ్ అంటాడు. వాడు నోరుతో చెప్పడం మెనూ కార్డ్ అంటాడు. కొన్ని హోటల్స్లో నోరుతో చెప్తారు, ఈ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ ఉన్నాయని చెప్తారు. కొంతమంది మెనూ కార్డు ఇచ్చి చదువుకోవడం. మెనూ కార్డు ఇచ్చి చదువుకోవడం అనేది రెస్పెక్టే, కానీ మాటల ద్వారా చెప్పే రెస్పెక్ట్ చాలా గౌరవంగా ఉంటుంది. అందులో ఉన్నదే చదువు చెప్తావు, మెనూ కార్డులో ఏది ఉందో అదే చెప్తావు, అది గౌరవంగా ఉంటుంది. మెనూ కార్డు ఇచ్చామనుకో కొంత రెక్లెస్గా, కొంచెం నెగ్లెన్సీగా బిహేవ్ చేసినట్టు ఉంటుంది. ఆ రకంగా అన్నమాట. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్, హాస్పిటల్లో రోగికి నర్సు అందించే సేవ. హాస్పిటల్లో ఒక పేషెంట్కి నర్సు అందించే సేవ. కొంతమంది నర్సులు హోల్ హార్టెడ్గా తన సొంత మనుషులను చూసినట్టు చూస్తారు. కొంతమంది పడుకున్నాడు కదా, వాడికి మనం చూసేదేటి, పడుకున్నాడు ఏదో చేసేచ్చు అని కొంత బ్రీఫ్గా చేస్తారు. అంటే చెయ్యాలి కాబట్టి చేస్తారు అంతే, హోల్ హార్టెడ్గా చేయరు. కొంతమంది నర్సులు ఉంటారు ఎంతో హోల్ హార్టెడ్గా, వాళ్ళ డ్యూటీ మీద గౌరవం కొద్దీ మన నర్సు అంటే ఒకటి తల్లితో సమానం. మనం బిడ్డని తల్లి ఎలా చూస్తుందో పేషెంట్ని నర్సు అలా చూడాలి అని గౌరవించి చూస్తారు కొంతమంది నర్సులు. కొంతమంది ఏంటి చేసేది, రోజు ఉండే పని, చచ్చిపోతున్నాం చేయలేక, వచ్చే రోగులు పుట్టలు వచ్చేస్తున్నారు, మేము ఇక్కడ సేవలు చేయలేక చచ్చిపోతున్నాం అనుకుంటారు కొంతమంది నర్సు. అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు. సేమ్ ఇందాక చెప్పినట్టుగా హోటల్లో గౌరవించి రెస్పెక్ట్గా కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి, సార్ మీకు ఏం కావాలి సార్ ఐటమ్స్, మా దగ్గర ఇవి ఉన్నాయి, మీకు ఏం కావాలండి, ఫస్ట్ ఇడ్లీ తెమ్మంటారా లేకపోతే పూరి తెమ్మంటారా, ముందు సూప్ తాగండి, సూప్ తాగితే ఆకలి పెరుగుతుంది, మీకు ఆ విషయం తెలుసు. అలాగే రెస్పెక్టబుల్గా చూస్తే కొంతమంది స్టాఫ్ ఉంటారు, కొంతమంది స్టాఫ్ మెనూ కార్డ్ ఇచ్చేస్తారు, అది కొంత నెగ్లెన్సీ భావం కలబడుతుంది. కాబట్టి రిసీవింగ్ బాగున్న స్టాఫ్ కొంతమంది ఉంటారు, రిసీవింగ్ సరిగ్గా చేయలేని స్టాఫ్ కొంతమంది ఉంటారు, బాగా రెస్పెక్ట్గా చూసుకునే స్టాఫ్ కొంతమంది ఉంటారు, ఏదో మొబాంగా వచ్చాళ్లే అని చేసే మామూలుగా పైన చేసే స్టాఫ్ కొంతమంది ఉంటారు హోటల్లో. సేమ్ అలాగే హాస్పిటల్లో కూడా అంతే. హాస్పిటల్లో పేషెంట్ని చూసే నర్సులు 2 types. తన డ్యూటీ మీద గౌరవంతో బిడ్డని తల్లి ఎలాగ చూస్తుందో అలాగా పేషెంట్ని నర్సు అలా చూడాలి అని కొంతమంది హోల్ హార్టెడ్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో డ్యూటీ అంతే చేస్తున్నాం అంతే అని మొబాంగా పైన ఏదో విసుకుంటూ చేస్తారు. కాబట్టి 2 types ఇక్కడ. హోల్ హార్టెడ్గా చేసేది కొంతమంది, డ్యూటీ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయేది కొంతమంది. ఆ రకంగా అన్నమాట. కాబట్టి అన్ని సంభాషణలు, అన్ని కాన్వర్సేషన్స్ ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కూడా కాన్వర్సేషన్స్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ స్టాఫ్ ఇలా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 3 types ఆఫ్ వేస్ ఉన్నాయి కదా. అక్కడ ఏంటంటే అనుసంధానాలు అంటే కాన్వర్సేషన్స్ 3 types. ఒకటి రిమోట్ ప్లేసెస్, తెలుగు కూడా రిమోట్ అనే వస్తుంది. రెండవది త్రూ ఫోన్ ద్వారా కాన్వర్సేషన్, ఫోన్ ద్వారా సెల్ అయినా ల్యాండ్ ఫోన్ అయినా ఏదైనా సరే ఫోన్ ద్వారా కాన్వర్సేషన్. రెండవది ఫేస్ టు ఫేస్, మనిషి ఎదురుకుండా మనిషితో చేసే కాన్వర్సేషన్. 3 types ఆఫ్ కాన్వర్సేషన్స్ ఉంటాయి ఇక్కడ. దాని ప్రకారం సేవను అందించడం జరుగుతుంది. దాని ప్రకారం సర్వీస్ యొక్క క్వాలిటీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి 3 types ఆఫ్ ఇక్కడ కాన్వర్సేషన్స్. ఒకటి రిమోట్ ప్లేసెస్, త్రూ ఫోన్, ఫేస్ టు ఫేస్. ఫస్ట్ది రిమోట్ ప్లేసెస్ అంటే ఇక్కడ మనిషితో సంప్రదింపులు ఉండవు, మనిషితోటి ఇక్కడ సంప్రదింపులు ఉండవు. ఇక్కడ కేవలం ATM, వెబ్సైట్, నెట్, అలాగే వాట్సాప్, అలాగే యూట్యూబ్ ఇలాగనమాట. అంటే మనిషితో సంబంధం లేకుండా కాన్వర్సేషన్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ మానవ సంప్రదింపులు ఉండవు. ఇప్పుడు ఈ మనకు డబ్బు కావాలి, పూర్వం డబ్బు కావాలంటే బ్యాంక్ వెళ్ళి లైన్లో నించుకుని ఆ యొక్క విత్డ్రా ఫామ్ రాసి అప్పుడు మన లైన్లో నించుంటే అప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ అమౌంట్ 5,000 10,000 ఇస్తాడు. ఇప్పుడు ఏంటి, ప్రతివాడు కూడా ATMకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ మనిషితో లేడు, సంప్రదింపులు లేవు.
పాస్వర్డ్ నొక్కుతాడు, టకటక 10,000 బయటకు వచ్చేస్తాడు. అలాగే యూట్యూబ్, మనకు కావాల్సినవన్నీ కూడా, మనకు కావాల్సిన ఐటమ్ సంప్రదింపులన్నీ కూడా యూట్యూబ్ మనకి చెప్పేస్తుంది. అలాగే వాట్సాప్, ఒక మనిషి ఇతర మనిషికి లేకుండానే కాన్వర్సేషన్ చేసేయచ్చు. మన ఐటమ్ మన మనసులో అనుకున్నా కూడా టైప్ చేసేయచ్చు మొత్తం అంతా కూడా. కాబట్టి మానవ సంప్రదింపులు లేకుండా రిమోట్ ద్వారా, రిమోట్ అంటే ఏమిటి, మనిషి కదలక్కర్లేకుండా, మనిషి కదలడం కదలక్కర్లేకుండా సంప్రదింపులు చేయొచ్చు. అటువంటి మనం ఎగ్జాంపుల్ ఏటీఎం, వెబ్సైటు, నెట్, ఇంటర్నెట్, అలాగే యూట్యూబ్, వాట్సాప్, ఇవన్నీ కూడా మానవ సంప్రదింపులు లేకుండా జరిగే అనుసంధానం, సంప్రదింపులు, కాన్వర్సేషన్. ఓకే, అది అంటే ఏమిటి, ఇక్కడ మనుషులే ఉండాలి అక్కర్లేదు, మనుషులే ఉండాలి అనేది అక్కర్లేదు. మనుషులు లేకుండా తన యొక్క కాన్వర్సేషన్ జరుగుతుంది, తన పనులు జరుగుతాయి. చెప్పాను కదండి, పూర్వం విత్డ్రా చేయాలంటే బ్యాంక్ వెళ్ళి లైన్లో నుంచుని 10 గంటలకి స్టాఫ్ వస్తారు, 10 గంటల దాకా అలా నుంచుని ఆ యొక్క విత్డ్రా ఫామ్ రాసి అక్కడ పెడితే వాడు టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ పట్టుకెళ్ళి మళ్ళీ లైన్ కూర్చుంటే వాడు కాకేస్తాడు, నెంబర్ కాకేస్తాడు. ఆ నెంబర్ కాకేస్తే అప్పుడు మనం వెళ్ళి అమౌంట్ తీసుకుంటాం. ఇప్పుడేంటి, ఏటీఎం, మనిషితో లేవు, మనిషితో సంబంధాలు లేవు. అక్కడ వెళ్ళిపోతాం ఏటీఎంకి, పాస్వర్డ్ నొక్కుతాం, డబ్బు వచ్చేస్తుంది. అంటే మనిషి లేకుండానే, మానవ సంప్రదింపులు లేకుండానే ఇక్కడ పనులు జరుగుతాయి. కాన్వర్సేషన్ ఉంటుంది కానీ మనిషి ఉండడు. మనిషి లేకుండానే సంప్రదింపులు ఉంటాయి. నెక్స్ట్ త్రూ ఫోన్ అంటే ఒక వినియోగదారుడు తనకున్న డౌట్లని ఫోన్ ద్వారా ఇంకొక మనిషితోటి మాట్లాడతారు. మీకు తెలుసు కదా, ఒక కస్టమరు ఉంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అంతా కూడా ఫోన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ త్రూ ఫోన్ మనం రాసాం, అక్కడ ఇది చెప్పాను మీకు. త్రూ ఫోన్ అంటే బిట్వీన్ 2 persons కాన్వర్సేషన్ త్రూ ఫోన్. అర్థమైంది కదా, బిట్వీన్ 2 persons కాన్వర్సేషన్, టోటల్ కాన్వర్సేషన్ త్రూ ఫోన్ ద్వారానే జరుగుతుంది. అక్కడ ఆ కన్జ్యూమర్ మాట్లాడతాడు, ఇక్కడ ఈ కన్జ్యూమర్ మాట్లాడతాడు. వాడు కొన్న డౌట్లు వాడు చెప్తాడు, వీడు కొన్న డౌట్లు వీడు చెప్తాడు. వీడి డౌట్లు వాడు క్లియర్ చేస్తాడు, వాడి డౌట్లు వీడు క్లియర్ చేస్తాడు. అంతా త్రూ ఫోన్. మనిషి ఎదుర్కొంటే అక్కర్లేదు. ఇందాక దాంట్లో మనిషే లేడు, ఇప్పుడు మనిషి ఉంటాడు కానీ ముఖాలు చూసుకోరు. మనిషి ఉంటాడు, ఫోన్ ద్వారా సంభాషణ, కాన్వర్సేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఏంటంటే బీమా, బ్యాంకింగ్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. బీమా ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా జరిగిపోతాయి. బీమా ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా సంభాషణలు జరిపి పనులు జరిపించుకుంటారు, పనులు జరిగిపోతాయి. సంప్రదింపులు కూడా, కాన్వర్సేషన్ కూడా త్రూ ఫోన్ ద్వారా జరిపి వాళ్ళ యొక్క పనులు జరిపించుకుంటారు. అది త్రూ ఫోన్, పేరులోనే ఉంది త్రూ ఫోన్. బిట్వీన్ 2 persons కాన్వర్సేషన్ త్రూ ఫోన్ ద్వారా జరుగుతుంది, పనులు జరిగిపోతాయి. ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాంకింగు, ఎల్ఐసి, బీమా, ఇవన్నీ కూడా తనకు కావాల్సినవన్నీ కూడా. అంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఫోన్ ద్వారా షాప్ కీపర్తో మాట్లాడతాం, ఐటమ్స్ చెప్పేస్తాం, వాడు డోర్ డెలివరీ చేసేస్తాడు, అది కూడా చెప్పుకోవచ్చు. డోర్ డెలివరీ అవైలబుల్ అంటాడు. డోర్ డెలివరీ అవైలబుల్ అంటే ఏమిటి, మనిషి వెళ్ళక్కర్లేకుండా తనకు కావాల్సిన ఐటమ్స్ అని కూడా వాట్సాప్ చేసేస్తాడు. ఆ ఐటమ్స్ అని మూట కట్టేసి సంచిలో పెట్టేసి బాయ్ చేతి పంపించేస్తాడు. అంటే మనిషి కదలక్కర్లేకుండానే ఇంకొక మనిషితో ఫోన్ ద్వారా తన ఐటమ్స్ చెప్పించుకుని ఆ యొక్క ఐటమ్స్ ఇంటికి తెప్పించేసుకుంటాడు. అది కూడా మనం ఆ రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇందులో మనకి ఏంటంటే కాన్వర్సేషన్లో ఏంటంటే అవతల వాడు యొక్క, అంటే ఒక కస్టమర్ క్వశ్చన్ వేసినప్పుడు స్టాఫ్ ఎలా చెబుతున్నాడు సమాధానం, వాడి నాలెడ్జ్ ఏమిటి, వాడు ఎలా చెబుతున్నాడు, రెక్లెస్గా చెప్తున్నాడా, యారోగెంట్గా చెప్తున్నాడా, లేకపోతే హానరబుల్గా చెప్తున్నాడా, ఇవన్నీ కూడా కస్టమర్ గ్రహించగలడు. అలాగే కస్టమర్ని కూడా అవతల స్టాఫ్ గ్రహించగలడు. మాటల ద్వారా కొంత నాలెడ్జ్ సంపాదిస్తారు ఇద్దరు కూడా. కస్టమర్ సంపాదిస్తాడు, స్టాఫ్ కూడా సంపాదిస్తాడు. మెయిన్ కస్టమర్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి కస్టమర్ గ్రహిస్తాడు. ఏంటి, స్టాఫ్తో ఒక ఐటమ్ గురించి అడుగుతాడు, ఏమంటే మీ షాప్లో లేకపోతే మీ వ్యాపార సంస్థలో ఈ ఐటమ్ ఉందా అని అడుగుతాడు కస్టమర్. ఫోన్ చేసి ఉంది అంటాడు.
దాని గురించి చెప్పండి అంటే చెబుతాడు. దాని మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉందో ఈ కస్టమర్ గ్రహిస్తాడు. ఒక ఐటెం మీద స్టాఫ్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనే విషయాన్ని కస్టమర్ గ్రహిస్తాడు ఫోన్ ద్వారా. వాడు చెబుతూ ఉంటాడు కదా, ఆహా అయితే ఇతనికి తెలుసు ఐటెం గురించి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి బాగా డెప్త్గా తెలుసు, చాలా క్లియర్గా మనకి ఆన్సర్ ఇస్తున్నాడు అని తెలిసిపోతుంది. కాబట్టి స్టాఫ్ తాలూకు నాలెడ్జు, స్టాఫ్ తాలూకు టాలెంటు, అతని యొక్క మాటలు, బిహేవియరు, ఇవన్నీ కూడా గ్రహించగలడు కస్టమర్. దేని ద్వారా? త్రూ ఫోన్ ద్వారా గ్రహిస్తాడు. దాని ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతాడు, కొంత నాలెడ్జ్ని గ్యాదర్ చేయగలడు కస్టమర్. ఓకే. థర్డ్ది ఫేస్ టు ఫేస్. ఇక్కడ మనిషి ఎదురుకుండా మనిషితో మాట్లాడతాడు. మనిషి ఎదురుకుండా మనిషితోనే మాట్లాడతాడు. ఇక్కడ ఫోన్లు ఉండవు, మనిషి లేకుండా సంప్రదింపులు ఉండవు, అలా కాదు. మనిషితోనే మనిషి మాట్లాడతాడు. హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. పేర్లోనే ఉంది ఫేస్ టు ఫేస్, సంభాషణ, కాన్వర్సేషన్ బిట్వీన్ ఫేస్ టు ఫేస్, హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్పచ్చు. ఇంకా డైరెక్ట్గా ఉన్నాడు కాబట్టి కాన్వర్సేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అడిగే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, అతను చెప్పే క్లియరెన్స్ చేసేస్తూ ఉంటాడు అతను ఎవరు స్టాఫ్. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇక్కడ కాన్వర్సేషన్ బాగుంటుంది. దాని ద్వారా కొంత ఇబ్బంది ఉంది, కొంత ప్లస్ ఉంది. ముఖం చిరాగ్గా పెట్టి చెప్తే ఏంటో మొహం చిరాగ్గా పెట్టి చెప్తావు అనే కస్టమర్ అడుగుతారు. కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ప్లస్ ఉంటుంది. ఓకే. కాబట్టి కాన్వర్సేషన్ ఇక్కడ ఫేస్ టు ఫేస్, మొహం ఎదురుకుండా మొహం పెట్టి మాట్లాడతాడు. ఓకే. అంటే మనిషి ఎదురుకుండా మనిషి పెట్టి అది దాని టైప్స్ 4 టైప్స్. అది మనం చూద్దాం. ఇక్కడ కమ్యూనికేషన్ ఫేస్ టు ఫేస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ స్టాఫ్ తన సేవను అందించడంలో కస్టమర్కి మొత్తం అసంతృప్తి కలగకుండా చూసుకోవాలి. స్టాఫ్ తన మాటల ద్వారా, తను అందించే సేవ ద్వారా కస్టమర్కి అసంతృప్తి కలిగించకూడదు. తన మాటల ద్వారా యారోగెంట్గా, రెక్లెస్గా, నెగ్లెన్సీగా సమాధానం చెప్పాడు ఒక కస్టమర్కి మండుతుంది. కాబట్టి అలా కాకుండా తన మాటల ద్వారా, దాని బిహేవియర్ ద్వారా కస్టమర్కి అసంతృప్తి కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నాడు కదా, ఫోన్లో ఇంకో చోట లేడు, మనిషి ఎదురుకుండా మనిషి ఉన్నాడు. కాబట్టి తన మాటలు, తన బిహేవియరు, తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కస్టమర్కి ఎంతో రెస్పెక్ట్గా ఉండాలి. కస్టమర్కి అసంతృప్తి కలగకూడదు, అన్సాటిస్ఫాక్షన్ కలగకూడదు. 100% సాటిస్ఫాక్షన్ అయితేనే 4 రకాల వస్తువులు కొంటాడు. కాబట్టి స్టాఫ్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్ ఇవ్వాలి. అసంతృప్తి కలగనివ్వకూడదు కస్టమర్కి. ఓకే. అది ఫస్ట్ పాయింట్. రెండోది కస్టమర్స్ యొక్క అవసరం గురించి స్టాఫ్కి తెలిసి ఉండాలి. రకరకాల కస్టమర్స్ వస్తారు. మీకు ఇదివరకు చాలా చెప్పాను. కొంతమంది గొడవ పెట్టుకోవడం కోసం వస్తారు, కొంతమంది నిజంగా కొనడం కోసం వస్తారు, కొంతమంది కస్టమర్లు ఏది కొనాలో తెలియక ఒకటి కొనబోయి ఒకటి కొనేసి వెళ్ళిపోతారు. కొంతమంది అంటే పక్క వ్యాపారస్తుడు ఈ వ్యాపార సంస్థ ఎలా ఉందో గమనించడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసం వస్తారు. వాడు కస్టమరే. పక్క వ్యాపారస్తుడు అక్కడ ఉన్నసేపు వ్యాపారస్తుడు, మన షాప్కి వచ్చాడంటే కస్టమర్ అయిపోతాడు. చెప్పారు కదండి, రకరకాల మూడ్స్ తోటి, రకరకాల అభిప్రాయాలతోటి చాలామంది కస్టమర్స్ వస్తారు. అందరు కస్టమర్లు ఒకలా ఉండరు. కాబట్టి రకరకాల కస్టమర్స్ తాలూకు బిహేవియర్లు అన్నీ కూడా స్టాఫ్కి అండర్స్టాండింగ్ అయ్యి ఉండాలి. అప్పుడు వాడు బిహేవ్ చేయగలడు, వాడు యొక్క క్వాలిటీ సర్వీస్ అందించగలడు. క్వాలిటీ సర్వీస్ని అందించగలడు ఎవరు? స్టాఫ్. ఎవరికి? కస్టమర్కి. కాబట్టి రకరకాల కస్టమర్స్ వస్తారు. కాబట్టి వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఇతను పసిగట్టి వాళ్ళతో మమేకమై ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఇందాకే చెప్పారు ఆ సేవా అనుసంధానం, ఇన్వాల్వ్మెంట్, వాడికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ కొంతమంది స్టాఫ్ కస్టమర్స్తో ఫ్రీగా మాట్లాడే స్వేచ్ఛనివ్వాలి. ఆ యొక్క యాజమాన్యం, ప్రొపరేటర్, మేనేజర్
కొంతమంది ఫ్రీగా మూవ్ అవుతారు. ఫ్రీగా మూవ్ అవడం అంటే చేయడం కాదు, కొంత కొంత వాళ్ళ కొంత ఫ్యామిలీ తెలుసు అలా మాట్లాడితే కొంత అంటే రిలేషన్ పెంచుకుంటే ఎక్కువగా కొంటాడని. కాబట్టి ఎక్కువగా సంప్రదింపులు చేసే స్వేచ్ఛని ఆ యొక్క స్టాఫ్కి కలిగి ఉండాలి. ఎక్కువగా సంప్రదింపులు చేసి ఎక్కువ కాన్వర్సేషన్ పెట్టుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ ప్రాబ్లమ్స్ని కొంతవరకు క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని ఇచ్చే విషయంలో కొంత ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరికి? స్టాఫ్కి. కస్టమర్స్తో ఎక్కువ మాట్లాడి ఎక్కువ కొనిపించేంత స్వేచ్ఛ ఈ యొక్క స్టాఫ్ కొండి తీరాలి. 4 మాటలు మాట్లాడితే ఒకదానికైనా ఇంప్రెస్ అవుతాడు. అతనికి ఏంటి సార్ ముందు రండి సార్ కూర్చోండి అని ముందు కస్టమర్ని కూల్ చేసి అతని గురించి తెలుసుకొని మీకు ఏం కావాలి సార్, ఏంటి, ఏ ఐటెం కొందాం అనుకుంటున్నారు, మీ రేంజ్ ఎంత, ఏంటి, ఇంతలో కొందాం అనుకుంటున్నారు, ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుందండి, మీరు బాధపడకండి అని కొంత కాన్వర్సేషన్ పెంచుకుంటాడు. ఆ పెంచుకునే స్వేచ్ఛ స్టాఫ్కి ఉండాలి. వినియోగదారులతో ఎక్కువగా సంప్రదింపులు చేసే స్వేచ్ఛ స్టాఫ్కి ఉండాలి. కస్టమర్తో సంప్రదింపులు చేస్తేనే కదా వాడు 4 రకాల వస్తువులు కొంటాడు. అదొకటి. ఇంకా లాస్ట్ది, కొంతమంది ఎన్ని రకాలుగా ఒప్పిద్దామన్నా కూడా కస్టమర్సు సహకరించరు, చాలా ఇబ్బంది పెడతారు. అందులో స్టాఫ్ తప్పు లేదు. అటువంటి విషయాల్లో స్టాఫ్ తప్పు ఉండదు. కస్టమర్సు ఎన్ని రకాలుగా ట్రై చేద్దామన్నా సరే కస్టమరు సహకరించడం. నాకు అది లేదు, అది సొట్ట, ఇది లొట్ట, అది అందులో ఇది ఉంది, ఏదో ఒక మైనస్ పెడతాడు, సహకరించడు స్టాఫ్ తోటి. అటువంటి వాళ్ళు ఉంటారు. అది ఫేస్ టు ఫేసే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ ముఖాముఖి సంభాషణలు, ఫోన్ ద్వారా ఇంకో ద్వారా కాదు. మనిషి ఎదుర్కొండా మనిషి, స్టాఫ్ ఒక వ్యాపార సంస్థలో స్టాఫ్ ఎదుర్కొండా కస్టమర్ ఎదుర్కొండా ఫేస్ పెట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎన్ని రకాలుగా సంతృప్తి చెందిద్దాం అనుకున్నా సరే స్టాఫ్ కస్టమరు సహకరించడం, చాలా ఇబ్బంది పెడతారు. అటువంటి కస్టమర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ కాన్వర్సేషన్, సంప్రదింపులు, అనుసంధానం అనేది చెప్పారు కదండి, కొంతమంది చాలా పొలైట్గా ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెడతారు. అలాగే స్టాఫ్ కూడా అంతే. కొంతమంది ఎంతో సొంత వాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తారు, కొంతమంది డ్యూటీ మైండెడ్గా చేస్తారు, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఆ రకంగా ఉంటారు. కస్టమర్స్ విషయంలో అనుకోడు, కొంతమంది నిజంగా కొందామని వస్తారు, కొంతమంది గొడవ పెట్టుకుందామని వస్తారు, కొంతమంది స్టాఫ్ తాలూకు పేషెన్స్ని పరీక్షించడం కోసం వస్తారు. వాడికి ఎంతవరకు పేషెన్స్ ఉంది, నీ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలడా అని పరీక్షించడం కోసం టెస్ట్ చేస్తాడన్నమాట. వాడి యొక్క పేషెన్స్ని ఈ యొక్క కస్టమర్ టెస్ట్ చేస్తాడు రకరకాలుగా. ఇవన్నీ కూడా కాన్వర్సేషనే, ఏ రకంగా చూసినా కాన్వర్సేషన్. కాబట్టి ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అందరు కస్టమర్లు ఒకలా ఉండరు. కొంతమంది కస్టమర్స్ని భరించడం కష్టం, కోఆపరేట్ చేయరు. ఇప్పుడు ఒక వ్యాపార సంస్థలో ఉండే స్టాఫ్ తోటి వచ్చిన కస్టమర్ కోఆపరేట్ చేయరు. అటువంటిప్పుడు స్టాఫ్ మాత్రం ఏం చేయగలరు? బాబు మా దగ్గర ఈ స్టాఫ్ మీరు కావాల్సిన క్వాలిటీస్ గల ఐటమ్ మా దాంట్లో లేదండి అని చెప్పేస్తారు మొహం మీద. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఇప్పుడు కస్టమర్ కూడా కొంతవరకు కోఆపరేట్ చేస్తే స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తారు. అప్పుడు సర్వీసు ట్రాన్సాక్షన్ అవుతుంది. స్టాఫ్ దగ్గర నుంచి కస్టమర్కి సర్వీసు ట్రాన్స్ఫర్ అవుతుంది. కస్టమర్ కూడా కొంత కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయకపోతే ఎలాగా? సో అది ఫేస్ టు ఫేసెస్ కాన్వర్సేషన్. ఇది మనకి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చెప్పండి చూడండి. అంటే కాన్వర్సేషన్ బిట్వీన్ స్టాఫ్ అండ్ కస్టమర్, అది మనకి టాపిక్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ సర్వీసెస్, వినియోగదారులకు సేవ అందించడంలో అనుసంధానం అవ్వడం. ఎవరు? స్టాఫ్. పేర్లను సేవ అనుసంధానం. ఒకటి రిమోట్ ప్లేసెస్, రెండోది త్రూ ఫోన్ ద్వారా కాన్వర్సేషను, రెండోది ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్. ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్లో 4 టైప్స్ చెప్పుకున్నాం. కొంతమంది తిరిగి వస్తారు, కొంతమంది
ఎక్కువ అడుగుతారు, కొంతమంది వచ్చిన వెంటనే ఏం కొనాలో కూడా తెలియదు, ఆ రకంగా. నెక్స్ట్ కొంతమంది కస్టమర్స్ స్టాఫ్ తోటి సహకరించరు, అలాగా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కాన్వర్సేషన్ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది కొన్ని ప్లస్లు కూడా ఉంటాయి, కొంత మైనస్ ఉంటుంది, కొంత ప్లస్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా సేవను అందించడంలో మమేకం అవ్వాలి స్టాఫ్. ఎవరితోటి? వచ్చిన వినియోగదారులతో, కస్టమర్స్ తోటి మమేకం అవ్వాలి. ఓకే, ఇది క్వశ్చన్ మనకి. ఎస్ఏ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్.